నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు, సంచలనాత్మక, ప్రయోగాత్మక, సందేశాత్మక నాటక సినీ రచయిత ఎంవిఎస్ హర్నాథరావు గారి జయంతి సందర్భముగా 1977 ప్రాంతంలో వారు రాసినటువంటి ఒక కథ వారి అభిమానుల కోసం, నా మిత్రుల కోసం ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ కథ పేరు లేడి చంపిన పులినెత్తరు. వారి మిత్రులందరికీ దాదాపు ఈ కథ గుర్తుండే ఉంటుంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అది ఒక కుగ్రామం. ఆ గ్రామంలో భూస్వాములు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ ఉంటారు. ఒకానొక దొర, ఆ దొర కనుసన్నల్లోనే ఆ గ్రామం అంతా నడుస్తుంది. అక్కడంతా పెత్తందారి వ్యవస్థగా ఉంటుంది. ఆయన ఏది చెప్తే అదే వేదం. ఆ గ్రామంలో ఊరికి చివరగా ఉన్నటువంటి ఒక వర్గమైనటువంటి పేద కార్మికులు, పేద వర్గాల వారు వారు చెప్పిన విధంగా చేస్తూ ఉంటారు. వారు జీవనోపాధి వారిది. ఈ దొర ఆ గ్రామాన్ని శాసిస్తుంటాడు. ఈయన చెప్పిన విధంగానే ఆ గ్రామంలో జరగాలి. కొన్ని అధికార దుర్వినియోగాలు కూడా చేస్తుంటాడు. కొన్ని అహంకారమైనటువంటి పనులు కూడా చేస్తుంటాడు. అందరూ ఆయన్ని ఎదుర్కోలేక భరిస్తూ అలానే కాలం కలుపుతుంటారు. అలాంటి సమయంలో ఆ ఊర్లో దాసు అనేటువంటి ఒక యువకుడు దొరగారిని మొట్టమొదటిసారిగా ఆయన దౌర్జన్యకాండని ఎదుర్కొంటాడు. ఎదురు తిరిగి ఆయన్ని ప్రశ్నించడం మొదలు పెడతాడు. దొర అప్పటిదాకా ఎదురులేనటువంటి ఆయన చెప్పిన దానికి ఎదురులేనటువంటి స్వభావంతో దొర దాసు మీద కూడా కోపడతాడు. అయితే దాసుకి ఆ ఊరిలో జనం కొంతమంది సపోర్ట్గా ఉండటం చేత ఇతన్ని ఎట్లా చేయాలి, ఇతన్ని ఈ రకంగా మనం డైరెక్ట్గా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఒక రకంగా జంకుతాడు కూడా దొర. అయితే నాకు ఎదురు తిరిగిన వ్యక్తి బ్రతకడానికి లేదా కోపంతో ఆ దొర ఉంటాడు. ఈ దాసు అనే వ్యక్తి దొరని ఎదుర్కొనే క్రమంలో దొర చేసే దౌర్జన్యాలని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఒక ఆలోచనతో ఒకానొక రోజున గ్రామస్తులందరి చేత ఒక అర్జీ పెట్టించుకొని ఆ అర్జీతో పట్టణంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాడు. ఆ వెళ్ళటమే ఆ రైతులకి, ఆ ఊర్లో ఉండే గ్రామాలకి, గ్రామస్తులకి అందరికీ తెలుసు. అయితే వెళ్ళి 4 రోజులైనా ఆయన తిరిగి రాడు. దాసు ఏమైపోయాడనేటువంటి ఆందోళన ఆ కుటుంబ సభ్యుల్లో, వారి భార్య, పిల్లవాడిలో, ఆ గ్రామస్తుల్లో అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుంది. దొర ఏమైనా చేశాడా అనేటువంటి భయం, ఆలోచన కూడా వస్తుంది. అయితే అతన్ని అడిగేటువంటి ధైర్యం ఎవరు చేయలేరు. అలా ఉండగా 3 రోజుల తర్వాత ఊరు బయట ఉన్నటువంటి ఒక చెరువు దగ్గర ఒక శవాన్ని కుక్కలు పీక్కు తింటుంటాయి. ఎవరిదా శవం అని చెప్పి ఆ ఊరు మొత్తం కూడా అక్కడికొస్తారు. వచ్చి చూస్తారు. ఇది దాసుదిలాగుందేనటువంటి అనుమానం కూడా ఆ ఊరి గ్రామస్తులకి వస్తుంది. వారి భార్యకి, బిడ్డకు కూడా వస్తుంది. ఆ ముఖమంతా కూడా ఆ కుక్కలు పీకేసి ఉంటాయి. 3 రోజుల క్రితం చనిపోయినట్లుగా అక్కడ పోలీసు వారు వచ్చి నిర్ధారణ చేస్తారు. దొర కూడా వస్తాడు. అప్పుడు దొర అంతకుముందే ఒక కంప్లైంట్ ఇచ్చుంటాడు. దాసు నిన్న రాత్రి మా ఇంటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేసి మా ఇనపెట్టె తాళాలు పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి డబ్బుని దొంగతనం చేసి పారిపోతాడు అనేటువంటి కంప్లైంట్ కూడా ఒకటి ఇచ్చుంటాడు. అప్పటికి ఊర్లో వాళ్ళు ఆ విషయాన్ని నమ్మరు. ఇక్కడ చూస్తే శవం, ఇది దాసుది అనేది అందరికీ తెలుస్తుంది. ఎవరు నోరెత్తి కూడా మాట్లాడలేరు. దొర అందరి సాయి చూస్తాడు, ఎవరైనా నోరెత్తుతారేమని. ఆ సాహసం చేయదు. అక్కడ పోలీసు వారిని ఆ దొర మెయింటెనెన్స్ చేస్తాడు. అంటే పోలీసు వారికి కూడా
ఈ శవం దాసుదని తెలిసినప్పటికి కూడా వాళ్ళు రికార్డు పరంగా అది రాయలేకపోతారు. ఎందుకంటే ఆ శవాన్ని ఎవరు గుర్తించలేరు. పలానని చెప్పలేరు. చెప్పడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఈ శవం ఒక అనాథ శవంగా వాళ్ళు పోలీసు వారి రికార్డులో రాసుకుంటారు. అందరూ కూడా సంతకాలు పెడతారు. అందరూ కూడా భయపడిపోతారు. దొర పోతే ఇట్లానే ఉంటుందనేటువంటి భయంతో వణికిపోతుంటారు. వారి భార్యతో సహా కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ ఆమె దగ్గరకొచ్చి తన భర్త అని చెప్పుకోలేని పరిస్థితి. దొర ఒక పన్నాగంతో ఈ పని చేశాడు. అయితే దాసు ఏమయ్యాడంటే దొంగతనం చేశాడు ఒక నెపం అతని ముందే రికార్డు అయి ఉంటుంది. అంటే అక్కడ ఒక రికార్డు రూపేణ ఏమిటంటే దాసు దొరగారింట్లో దొంగతనం చేసి పారిపోయాడు. ఈ శవం మాత్రం ఒక అనాథది అనే ఒక చిత్రీకరణ, ఒక రికార్డు తయారవుతుంది. ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది. చాలానాళ్ళు గడుస్తుంది. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో దాసు భార్య, వాళ్ళకు కొడుకు కూడా ఉంటాడు. ఈ దాసు భార్య దొరగారికి శారీరకంగా లొంగిపోతుంది. రోజు ఈ ఒక అలంకరణ చేసుకొని వాళ్ళ అబ్బాయి ఒక లాందర పట్టుకొని ఆమె దారి చూపిస్తూ ముందుకెళ్ళటం, ఈమె అందంగా అలంకరించుకొని దొరగారు ఉండేటువంటి ఒక పాక దగ్గరికి అక్కడికి వెళ్ళటం ఈరోజు జరుగుతూ ఉంది. గ్రామస్తులందరూ కూడా ఆమెను చాలా అసహ్యించుకుంటారు. దాసు చాలా మంచోడు, దాసు భార్య ఈ రకంగా చేస్తుంది, ఇది చేయడం తప్పు కదా. దొరగారంటే కోపం రావాలి, కానీ దొరగారికి లొంగిపోవటం ఏంటనేటువంటి ఊళ్ళో జనాభంతా చెవులు కొరుక్కుంటారు. ఆమెను డైరెక్ట్గా కూడా తిడతారు. ఇవన్నీ ఆమె పట్టించుకోదు. ఇట్లా జరిగిపోతూ ఉంటుంది. ఒకానొక రోజున దొరగారు కూడా ఆ పాక దగ్గరకు వస్తాడు. ఈమె చక్కగా ముస్తాబై కొడుకు ఆమె ఇద్దరు కలిసి వెళ్తారు. వాడు చిన్నపిల్లవాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ముందనుకున్నట్లుగా, తల్లి కొడుకులు ముందనుకున్నట్లుగా దొరగారిని గొడ్డలతో నరికేస్తారు, చంపేస్తారు. చిత్రవదగా చంపేస్తారు, కసితీరా చంపేస్తారు. తెల్లారి పొద్దున పోలీసు వారు వస్తారు. ఊరి జనాభా అంతా కూడా అక్కడికి వస్తుంది. అందరు వచ్చి దొరగారిని ఎవరు చంపారు అని వీళ్ళని కూడా నిలదీస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చే సంగతి అందరికీ తెలుసు. అప్పుడు పిల్లవాడు సాక్ష్యం చెప్తాడు. పిల్లవాడు ఏం చెప్తాడంటే, నేను మామూలుగా మా అమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చాను. మా నాన్న గొడ్డలు తీసుకొని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మా అమ్మని అరుస్తాడు. నీ ఇంట్లో పెట్టిన దొంగిలి పగలగొట్టి దొంగిలించడమే కాదు, మా భార్యని ఇట్లా చేస్తావా అని చెప్పి దొరగారిని పొడిచి చంపేస్తాడు. మా అమ్మ వద్దన్నా మా నాన్న ఊరుకోలేదు. అప్పటికి మేము బతిలాడుకున్నాము అనేటువంటిది ఒక చక్కగా కథల్ని ఆ కొడుకు గ్రామస్తుల్ని, పోలీసు వారిని కూడా చెప్పి మెప్పిస్తాడు. ఈ పోలీసు వారు అప్పుడు వచ్చింది కూడా. పోలీసు వారికి తెలుసు ఈ ఆ గతంలో జరిగిన సంగతి. ఇతను చనిపోయాడు అనే సంగతి వాడు తెలుసు. చనిపోయిన వాడు ఎట్లా తిరిగి వచ్చి ఇతను చంపుతాడు అనేటువంటిది విషయంగా కూడా అందరికి తెలుసు. రికార్డ్ అనమాట. మా నాన్న వచ్చాడయ్యా, చంపాడయ్యా అనేటువంటి పిల్లోడు చెప్పిన సాక్ష్యాన్ని అక్కడ నమోదు చేసుకోక వీలు కాలేదు. అప్పుడు అదే రకంగా రాసుకుంటాడు. దాసు రాత్రిపూట వచ్చాడు, వాళ్ళ భార్యతో ఈ దొరగారు సాంగత్యంలో ఉన్నప్పుడు అతను వచ్చి గొడ్డలతో చంపేస్తాడు. అందువల్ల మళ్ళీ దాసు పరారయ్యాడు అనేటువంటి రికార్డు రాసుకోక తప్పలేదనమాట. ఇది కథ. అంటే అప్పుడు దాకా ఆ ఊర్లో గ్రామస్తులు, అంటే దాసుకి అభిమానించేవాళ్ళు, అరుంధతిని పట్ల, ఆమె పట్ల చాలా కోపంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇన్నాళ్ళు ఈమె చేసింది ఈ కసి తీర్చుకోవడానిక, దొరగారు ఏ రకంగా పన్నాగం పట్టాడో అదే పన్నాగంతో దొరగారిని అంతం చేసింది అనేది గ్రామస్తులు తెలుసుకుంటారు,
పోలీసు వారు తెలుసుకుంటారు. రికార్డు కూడా అదే రకంగా నమోదవుతుంది. ఇది లేడి చంపిన పులినెత్తురు కథ. ఇక్కడ ఒక మలుపు అనమాట. ఆ చక్కటి మలుపుని ఎంఎస్ సరణాధర గారు కథలో చెప్పుకొచ్చారు. అంటే ఏ రకంగా అయితే దొర పన్నాగం పన్నారో అదే రకంగా ఒక కథ ముగింపులో కూడా అదే పన్నాగం ఒక చిత్రమైన మలుపుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అప్పట్లో ఇది ఒక సంచలనంగానే జరిగింది. ఈ కథ ఏ సినిమా రూపంలో వచ్చిందో ఈ కథ చదివిన వాళ్ళు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని తెలియజేసుకుంటూ నమస్తే.